సో ఇక్కడ లైనెక్స్ లో మనకి ఎలాంటి కంటెంట్ వచ్చు, ఓకే రాసుకోండి. AWS లో మనకి ఎలాంటి కంటెంట్ వచ్చు రాసుకోండి. డెవాప్స్ లో మనకి ఎలాంటి కంటెంట్ వచ్చు రాసుకోండి. సో మీరు ఏం చేయాలంటే ఈ 3 పేపర్స్ రాసుకొని, సో ఎనీ డిస్టర్బెన్స్ ఫ్రమ్ మై సైడ్, ఎనీ నాయిస్ బ్యాక్గ్రౌండ్? No, sir. గుడ్. ఓకే, సో ఇక్కడ ఇలా ఇలా రాసుకుంటే మీరు AWS DevOps. సో అప్పుడు మీరు చదవడం తేలికైంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదిగో ఈ లైనెక్స్ లో ఉన్న ఈ కాన్సెప్ట్లు మొత్తం ఇదిగో టైం పెట్టుకో. అంటే టైం ఎంత, అట్లీస్ట్ అవర్స్ అంటే ఒక 20 అవర్స్, ఇక్కడ ఒక 20 అవర్స్, ఇక్కడ ఒక 20 అవర్స్. సో 20 + 20 + 20 మొత్తం ఎంత, 60 అవర్స్. 60 అవర్స్ అంటే 100 రోజులు కాదుగా, 60 రోజులు కాదు. సో 60 అవర్స్ ఎలా చేయాలా? ఎస్. సో ఒక్క డేకి వన్ డే 10 అవర్స్. అంటే లైనెక్స్ అనేది 2 days అంతే. సో లైనెక్స్ ఒక 2 days, AWS ఒక 2 days, DevOps ఒక 3 days, 2 days, 2 + 2. సో ఇలాగనమాట. సో ఈ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఈ ప్రిపేర్ అయిన తర్వాత అంటే నేను చెప్పిన దాన్నే ఆన్సర్లు, క్వశ్చన్స్ అవే ఆన్సర్లు, అవే క్వశ్చన్స్, ఇంకంతే, అంతకుమించి వేరేది వద్దు. అయితే ఈ చెప్పిన దాంట్లో ఈ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మొత్తం స్టైల్ గా నీట్ గా చదువుకొని, ఇవి నీట్ గా చదువుకొని, ఇది నీట్ గా చదువుకొని, అర్థమైనా? ఈ 3 నీట్ గా చదువుకొని మీరు ఏం చేయాలంటే, ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా మిమ్మల్ని మీరు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి మరొకసారి. అంటే మళ్ళీ అది ఎంత, మళ్ళీ అది 3 days పట్టింది. 3 days పట్టింది. సో ఇక్కడ చూసారా టోటల్ గా ఇప్పుడు మీరు మొత్తం ఎంత మనకి ప్రిపరేషన్ టైము, ఇక్కడ ఈ మొత్తం ఇది కలిపితే ఒక 6 days ప్లస్ ఇది ఒక 3 days, ఎంత, 9 days. 9 days టైం. సో 9 days టైం. సో అలాగా అంటే మీరు దగ్గరగా చెప్పాలంటే ఈ 9 days లో మీరు ఎక్సలెంట్ గా ఎనర్జెటిక్ పర్సన్ గా తయారవుతారు. 9 days లో. ఈ 9 days లో తర్వాత నుంచి అప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి. అప్పుడు దాకా వద్దా సార్? వద్దు. కాన్ఫిడెన్స్ దెబ్బతినిద్ది, సావగొడతారు వాళ్ళు. ఆ సచిన్ దెబ్బకి అట్లుంటదంటే మీ ప్రాణం విలవిల్లాడిపోద్ది. అసలు ఈ సబ్జెక్ట్ మనకు రాదేమో, సాఫ్ట్వేర్ జాబ్ కొట్టలేనేమో అనే ఒక వేరే డిఫరెంట్ థాట్ లోకి వెళ్ళిపోతారు మీరు. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే ఒక 6 days అది ప్లస్ 3 days ఇది, టోటల్ గా ఎంత, 9 days. సో 9 days. సో ఈ విధంగా 9 days లో మీరు ఎక్సలెంట్ గా మంచి ఎనర్జెటిక్ పర్సన్ గా ఎదుగుతారు. ఆ 9 days తర్వాత నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి. తొందరపడొద్దు. అది కాల్స్ అనేది ఈ డెవాప్స్ అయినా, లైనక్స్ అయినా, AWS కైనా 24/7 కాల్స్ ఉంటానే ఉంటాయి. అది నీ రెజ్యూమ్ ని బట్టి. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్డ్ కి కాల్స్ ఉంటాయి, ఫ్రెషర్ కి కూడా కాల్స్ ఉంటాయి. అయితే ఫ్రెషర్స్ అనేవాళ్ళు మీరేం చేయాలంటే స్టార్టప్స్ ప్లస్ మిడిల్ లెవెల్ కంపెనీస్ పట్టుకోవాలి. అవి ఎక్కడ ఉంటాయి అంటే మనకి నౌకరీలో, లింక్డ్ఇన్ లో, ఇండీడ్ లో కూడా కనపడవు కొన్ని. అవి ఎక్కడ ఉంటాయి అంటే డైరెక్ట్ గా మనకి మన సిటీలో ఉన్నాం కాబట్టి మనం కొంచెం వాకిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవాలా. అంటే మన ఊర్లో ఉన్నాం అనుకో, మన ఫ్రెండ్ హైదరాబాద్ సిటీలో ఎవరు ఉన్నారనుకో, వాళ్ళని వెరిఫై చేస్తే వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళని బట్టి మనం అటెండ్ అవ్వాలన్నమాట. అట్లా అంటే ఏంటి, ఇది వాకిన్స్, డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ వాకిన్స్. అయితే మనకి ఎప్పుడు కూడా రిటర్న్ టెస్ట్ అనేది ఉండదు. మనకి రిటర్న్ టెస్ట్, నో రిటర్న్ టెస్ట్ ఫర్ డెవాప్స్, ఫర్ AWS అండ్ లైనక్స్ కానీ డెవాప్స్ కానీ ఇంకో దానికి కానీ రిటర్న్ టెస్ట్ అనేది ఉండదు. డైరెక్ట్ గా టెక్నికల్, నెక్స్ట్ HR, అంతే, డైరెక్ట్ అటాక్ అట్లాగా ఉంటుంది అంతే. అంతేగాని రిటర్న్ టెస్ట్లు ఉండవు. అది ఎక్స్పీరియన్స్డ్ కైనా, అది ఫ్రెషర్ కైనా. ఈవెన్ 2 years 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న డెవలప్మెంట్ సైడ్ లో ఉన్న వాళ్ళకి కూడా రిటర్న్ టెస్ట్లు పెడతారు కొన్ని కంపెనీలు ఫిల్టర్ చేయడానికి. 2 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది పాపం, వాళ్ళు డెవలపర్సే అని రిటర్న్ టెస్ట్లు పెడతా ఉంటారు కొంతమంది. కానీ ఇక్కడ మాత్రం రిటర్న్ టెస్ట్ కాన్సెప్ట్లే లేదు. సో కాబట్టి మీరు అది అలాగా ప్రిపేర్ అవ్వాలి. ఈ ప్రిపరేషన్ టైంలో మీకు చెప్పాను కదా, సో ఐఎప్సామ్ మాల వేసుకుంటే ఎట్లుంటావు అట్లుండాలి. అట్లుంటేనే నీకు సాధ్యమైంది. నేను ఐఎప్సామ్ మాల వేసుకొని ఏం లేదు, నేను ఒక 1 hour తిరిగి చదువుతా, ఒక 1 hour నీ క్లాస్ వింటా, నేను మాత్రం 10 లక్షల ప్యాకేజ్ 10 లక్షల ప్యాకేజ్ తో జాబ్ కొట్టాలా? అది అసాధ్యం.
అది అసాధ్యమైన పని. అసాధ్యం. ఇక నువ్వు కొట్టాలనుకుంటే బ్యాక్ డోర్, ఫ్రంట్ డోర్, సైడ్ డోర్లు వెళ్ళిపోవాలా. ఆ డోర్‌లో సాధ్యమైద్ది. ఈ డోర్‌లో మాత్రం సాధ్యం కాదు. నేను చెప్పే లాజిక్ అసలే వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఈ డోర్‌ల సంగతి మర్చిపోయి మనం జస్ట్ స్ట్రెయిట్‌గా ఫ్రంట్ డోర్ నుంచే మనం ఎంటర్ అవ్వాలా. ఇంటర్వ్యూస్ మనమే చేసుకోవాలా. ఏంటి వర్క్ మనమే నేర్చుకోవాలా. ఆ వర్క్ కూడా మనమే చేయాలా. అప్పుడు టెన్షన్ అనేది ఉండదు మనిషికి. చాలా మంది తెలివితేటలుంటాయి. అతి తెలివితేటలు. అరే! ఎట్టో గట్టో వాడి చేత ప్రాక్సీ చేపించి లోపలికెళ్తే అప్పుడు నేర్చుకోవచ్చులే. అప్పుడు వాడే నేర్పిస్తాడు 2 నెలలు. మళ్ళీ నేర్పించిన తర్వాత మనమే చేసుకోవచ్చు. రాదది. వర్క్ రాదు. ఎక్కువ టెన్షన్‌కి గురవుతాం. దానికి కాల్స్ ఉంటాయి. చాలా ఉంటాయి. హంగామా ఉంటది. నీకు ఎజైల్ కాన్సెప్ట్ చెప్తే అప్పుడు అర్థమైద్ది. టెన్షన్ అంటే ఏందో అప్పుడు తెలిసిద్ది. ఎజైల్ ఇంకా నేను చెప్పలా. ఎజైల్ స్టార్ట్ చేస్తా. ఎజైల్ స్టార్ట్ చేస్తా. అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? ఒక 2 డేస్ ఆగండి. ఎజైల్ స్టార్ట్ చేస్తా. అప్పుడు నీకు ప్రాజెక్ట్ అంటే ఏంది? రియల్ టైమ్‌లో ఎలా వర్క్ జరిగిద్ది? నీకు టెన్షన్ ఎలా మొదలైద్ది? అవతల వ్యక్తి నిన్ను ఎలా టార్చర్ పెడతాడని తెలిసిద్ది. ఎప్పుడు ఎజైల్. ఇప్పుడు నేను డెవాప్స్ గురించి చెప్తాను కదా! ఎజైల్ గురించి చెప్తా. ఎజైల్ గురించి చెప్పినప్పుడు తెలిసిద్ది. అసలు ప్రాజెక్ట్ అంటే ఏంది? టార్చర్ అంటే ఎలా ఉంటది? వర్క్ అంటే ఎలా ఉంటది? వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడికి డిస్ట్రిబ్యూట్ అయ్యిద్ది? నాకెలా వర్క్ వచ్చిద్ది? నేను ఎలాగా రెస్పాండ్ అవ్వాలి? ఆ వర్క్‌ని ఇంకోటి ఎట్లా మనం ఎట్లా చేయాలి? ఇయన్నీ చెప్తా. సో, వర్క్ అంటే ఎలా ఉంటదో కూడా నీకు అర్థమైద్ది కొంత ఎజైల్ చెప్పేటప్పుడు. సో, ఇప్పుడు మాత్రం కొంత మీకు అవగాహన ఉండదు. లైట్ తీసుకుంటారు. ఓకే. సో, ఇప్పుడు జనరల్‌గా ఈ మాక్ ఇంటర్వ్యూస్ అనేది మనం గుర్తుపెట్టుకోండి. ఈ మాక్‌లో ఫస్ట్ మీరు పాయింట్ ఏందంటే ఇది రావాలా. టెల్ మీ అబౌట్ యువర్‌సెల్ఫ్ ఫస్ట్ క్వెషన్. అంతే. ఇది రావాలి. అవునా? ఇది రావాలి. సో, పొరపాటులో నీకు టెల్ మీ అబౌట్ యువర్‌సెల్ఫ్ రాలేకపోయిందంటే ఇక నువ్వు వెనకబడ్డట్టే. వర్కౌట్ అవ్వదు నీకు. టెల్ మీ అబౌట్ యువర్‌సెల్ఫ్ రాకపోతే వెనకబడ్డట్టే. వర్కౌట్ అవ్వదు నీకు. ఇంక అక్కడి నుంచి నీ డ్రాబ్యాకే. సో, ఇప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేసినోళ్ళందరూ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్‌ని అనర్గళంగా ఆపకుండా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే హ్యాండ్ రైజ్ చేసినోళ్ళందరూ గూడా దాదాపు చాలా మంది రైజ్ చేశారు. అనర్గళంగా ఆపకుండా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్పేవాళ్ళున్నారా? Yes, sir. ఆ! ఇప్పుడే Yes, చెప్పాలా? sir. చెప్తారా? చెప్తాము సార్. ఎవరు? యెస్. ఎవరు చెప్తారు? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సరే. ఇప్పుడు హ్యాండ్స్ రైజ్ చేసినోళ్ళ వరకి క్వెషన్ అడుగుతా. ఆహ్, లాస్ట్‌లో ఓకే. ఫస్ట్ నుంచి చూద్దాం. హ్యాండ్ రైజ్ చేసినోళ్ళు నాకు కనపడుతున్నారు. మీకు కూడా హ్యాండ్ రైజ్ చేసినోళ్ళు మీకు మీరు కనపడుతున్నారా? Yes, sir. Sir. ఓకే. సో, ఫస్ట్ క్యాండిడేట్ చూస్తే వాసుదేవ్. యెస్ వాసుదేవ్. సో, Sir. యెస్ వాసుదేవ్. కెన్ యూ బ్రీఫ్ అబౌట్ యువర్‌సెల్ఫ్ వాసుదేవ్? Yes, sir. యెస్ గో అహెడ్. I am Vasu. I am living in Hyderabad. ఆ! Sir. ఓకే. గుడ్. గో అహెడ్. Okay, sir. I am Vasu. I am living in Hyderabad. I have a good knowledge of AWS, Linux, DevOps, in హ్మ్. which all Linux concepts, basic level to advanced level. I have హ్మ్. good knowledge of AWS services ఓకే. like EC2, SNS, SQS, ఓకే. IAM, S3, and ఓకే. ELB and AHG. ఓకే. And I have good knowledge of automation, DevOps automation tools like Git, GitHub, Maven, Nexus, Jenkins. ఆహా! And I write a different automation scripts like JSON, Bash, ఓకే. YAML. ఓకే. గుడ్. And I have a good knowledge on configuration tools like Ansible, Terraform. And I have good knowledge on containerization tools, Docker, Kubernetes. ఓకే. Sir. ఓకే. గుడ్. So, what is SDLC and what is purpose of SDLC? What is SDLC? SDLC. What is SDLC and purpose of SDLC? Sorry, sir. I remember Okay, it. good, I good. forgot it, sir. So,
In a real-time environment, how many environments are available? In a real time, how many environments are available? Sorry, sir. Okay. 5. Good. Okay. బాబు చేపల మార్కెట్ లో ఉన్నారు ఏందయ్యా బాబు చూసుకోండి చేపల మార్కెట్ లో ఉన్నారు ఏందో చూసుకోండి గోల సౌండ్ సరే ఒక్క నిమిషం నేను ఇప్పుడు నేను యాక్చువల్ గా వాసుకి అన్మ్యూట్ ఇస్తాను మిగతా వాళ్ళు చూసుకోండి ఎస్ వాసు ఇప్పుడు మీరు చూడండి అసలు ఒకసారి అన్మ్యూట్ చూడండి మీకు వర్కౌట్ అవుతుందేమో ఎస్ సార్ అన్మ్యూట్ వర్క్ అయింది సార్ వర్క్ అయింది కదా మీరు ఒక్కళ్ళే మాట్లాడతారు ఇప్పుడు సో Okay, ఇప్పుడు sir. ఏంటంటే మనకి సో సరే ఎన్విరాన్మెంట్స్ తెలియదు మీకు ఎస్డిఎల్సి తెలియదు ఓకే బాగుంది సరే ఓకే నో ప్రాబ్లం సో ఎనీవే యాక్చువల్ గా మనకి డెవాప్స్ కాబట్టి మనకి ఈ లైనెక్స్ లో ఫస్ట్ క్వశ్చన్స్ కొన్ని అడుగుదాం లైనెక్స్ లో ఓకే సార్ సో లైనెక్స్ లో యాక్చువల్ గా పర్మిషన్స్ ఏమున్నాయి పర్మిషన్స్ లైనెక్స్ లో పర్మిషన్స్ In Linux, they have 3 permissions are available. One is read permission, and second one is write permission, and third one is execution permission. Okay. Okay. Sir. అంతే అయిపోయిందా Yes, sir. అంతే ఏంది ఇది ఇప్పుడు బీటెక్ లో మనం ఎగ్జామ్స్ రాస్తామే 12 మార్క్స్ క్వశ్చన్స్ అది ఇది క్వశ్చన్ అంటే పర్మిషన్స్ అంటే 12 మార్క్స్ క్వశ్చన్ ఇది 12 మార్క్స్ క్వశ్చన్ కి నువ్వేం చెప్పావు షార్ట్ కట్ ఆన్సర్ చెప్పావు 1 సరే సో సరే ఓకే నో ప్రాబ్లం సో హౌ యూ జనరేట్ ద కీస్ how you generate the We keys? are using a SSH keygen, sir. The SSH keygen is a command. It is used to generate keys for sending the files one server to another server, local server to remote server, sir. Okay, so if I generate a keys by using SSH keygen, what keys generate? What are the keys you generate? Yes, authorized keys, sir. Authorized keys. Good. Authorized keys. Okay, good. So where they are storing? Authorized, we are creating a new directory like authorized. Okay. Sir, directory, sir, file. Okay. The keys will stored in that file, sir. Okay, okay. Okay, good. So good. సో జనరల్ గా మనకి ఎస్ఎస్ కీజన్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఏం చేస్తుందంటే చూడండి పబ్లిక్ కి యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ కి జనరేట్ చేస్తుంది సరే ఆటోమేటిక్ గా ఈ పబ్లిక్ కి ప్రైవేట్ కి ఎక్కడికి వెళ్తుందంటే .ssh డైరెక్టరీ సార్ ఒక ఫోల్డర్ లోకి స్టోర్ అవుతుంది అనమాట ఈ కీస్ మొత్తం అది స్టోరీ సో ఈ కీస్ మొత్తం దాంట్లోకి స్టోర్ అవుతాయి మీరు ఎలా చెప్పాలా సో ఆటోమేటికల్లీ ఎస్ ఆర్ వీ కెన్ ఆల్సో క్రియేట్ .sh ఫోల్డర్ ఎస్ నో ప్రాబ్లం .sh ఫోల్డర్ మీరైనా తయారు లేదా లైనక్స్ అయినా తయారు చేస్తుంది అయితే పబ్లిక్ కి అండ్ ప్రైవేట్ కి విల్ బి స్టోరింగ్ ఇన్ టు దిస్ ప్లేస్ ఓకే సో తర్వాత నెక్స్ట్ కేస్ లో ఏం చేస్తుంది ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేట్ బిట్వీన్ 2 servers connection between okay so if you want to establish a communication between these 2 servers number 1 and number 2 yes so a keys exchange jaragala ila keys exchange jaragala at the same time manaki ikkada so ikkada IP address ikkada oka IP address untundi avuna kada yes IP address avuna so ee IP address ikkada ఈ IP address ఇక్కడ అదే మీరు చెప్పే ఫైలే ఆథరైజ్డ్ కీస్
సో మీరు ఆథరైజ్డ్ కీస్ అనేది ఫైల్ తయారు చేయకపోయినా ఆటోమేటిక్ గా లైనక్స్ తయారు చేసి పెడుతుంది. ఆథరైజ్డ్ కీస్ మీరు తయారు చేయకపోయినా ఆటోమేటిక్ గా లైనక్స్ తయారు చేస్తుంది అన్నమాట. దీన్ని స్టైలిష్ గా కొంచెం ఇంగ్లీష్ లో చెప్పాలి. సో ఎలా చెప్పాలి? సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ ఎస్ఎస్ఎస్ కీజన్ స్టేట్మెంట్, ఎస్ SS keygen statement, automatically the public key and private key will be generated and we will be storing into a .sh folder. .sh folder automatically created by the Linux. Okay. So afterwards, if you want to communicate between these two servers, if you want to establish the communication between these two servers, yes, we need to exchange the keys. For that, yes, friends, we use the command called shcopy. We use the command called shcopy. By using this shcopy ID, yes, we can exchange the keys, and we can also use this one in server 1 as well as Establish the server 2 connection also. between two servers. Server 1 and server 2 also. Just to use this statement in the server 1 and the servers 2 also, so that we can exchange the keys between two servers. So in the same way, ఇలాగా మనం చెప్పుకుంటూ వెళ్తా ఉండాలి అంతే ఇంగ్లీష్ లో కొంచెం అట్లా కొంచెం. సో కన్ఫ్యూజ్ అయ్యావు, బాగానే కన్ఫ్యూజ్ అయ్యావు. ఓకే సరే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గిట్ అండ్ గిట్ హబ్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గిట్ అండ్ గిట్ హబ్? Git is a automation tool in DevOps. It is used to maintain the versions of the code, to push the code into the GitHub repository by using Git tool, sir. ఓకే అయిపోయింది. GitHub is a repository. It is called, another name is local repository or remote repository, and source code management also. ఏది గిట్టా? Yes, sir. ఓకే గుడ్, గో అహెడ్. Git. It is used to store the source code, sir. ఓకే సరే Sir. సరే. వాట్ ఈస్ Kubernetes? I don't know. Kubernetes is a configuration containerization tool. Containerization tool, Kubernetes. Yes, sir. It is used to monitoring or maintaining. It is a best feature in the Kubernetes is self-healing, sir. Super. Okay. Whenever the pods goes down, it will be replaced with the new pods. Okay. Yes, sir. సరే, నిన్ను కాకుండా ఇంకో పర్సన్ నేను టచ్ చేస్తాను, ఆ పర్సన్ ఎలా చెప్తాడు చూడు. Okay, sir. నీ కింద ఎవరున్నారు? ఓకే, ఎవరు? ఎస్ వేములయ్య. ఎస్ వేములయ్య, ఎస్ మై వాయిస్ ఈస్ క్లియర్? Hello, sir. Yes. Yes, Vemalaya, is my voice is clear, right? Yeah, clear, sir. Good. So, can you brief yourself? Sir, I am Vamalaya. I live in Hyderabad. I have completed my graduation recently. After that, I was trained on Linux, AWS, DevOps, and Agile with the Scrum framework process, and also trained on different live scenario-based automation projects. I have good knowledge on Linux, AWS, DevOps, which includes in-depth knowledge on Linux from basic level to advanced level, and different AWS services like EC2, IIM, S3, SNS, SQS, and CloudTrail, EBS, and ELBs, EFS, and different DevOps automation tools like Git, GitHub, Jenkins, Maven, Nexus, and containerization technology tools like Docker and Kubernetes, configuration management tools like Ansible and Terraform, and writing on different automation scripts like Bash, YAML, and JSON scripts. And I have also good knowledge on different business domains like banking, finance, insurance, e-commerce, healthcare, and various other domains also. Okay, good. So, do you know about something called monolithic application as well as
Microservices application. Microservices application. Yes, So sir. what is the difference between the monolithic application as well as microservices application? Yes, sir. Monolithic application as Monol- well as microservices application. yeah, monolithic application means we deploy complete app into one server, and microservice application is we divided the application into different types of parts and deploy into the containers. Yes, good. So what is Docker? Docker is a containerization tool, sir. Yeah, can you speak loudly? Yes, I'm unable to, hear your voice. Please, can you speak loudly? Okay. Docker is a containerization tool, sir. By Okay. using Docker tool, we can create containers and Okay. in Next. one single server we can create server. Sir, hello, Okay. hello, Next. sir. Next. Yeah. By using Docker tool, we create multiple containers. Uh-huh. Hello. Next. Go ahead. Next. We create multiple containers, sir. Okay. We deploy the application and we run. Okay. So what is Docker run? What is So in a Docker run? What is the purpose of Docker run? yes, Docker run is a command. By using Docker run command, we use it to create containers with the Containers. help of images. Okay. 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 What is file in Docker? Docker files, sir. What is a file in Docker? What is Docker Yeah, file? we create Docker file. By using Docker file, we can also create same like file content with as the same Docker file content. We create an image, sir. By using that image, we create a container. Okay. What does it contain? What does it contains? What is the Docker file contains? Yeah, specifications are like volume size, project, which project, like a directory. Directories, instructions, Instructions, yes. instructions. So the Docker file contains some instructions. So the Docker Some file is instructions, the one yes. which we can also be created using images also. No problem. Good. So what is, Kubernetes? Yes, sir. Kubernetes, sir. Hello, sir. Yes, Kubernetes. Hello. Go ahead. Kubernetes is a container orchestration tool and which manage the complete cluster. Okay. Okay. Kubernetes we also called as K8s. Okay. Super. Excellent. Good. Go ahead. Yes, sir. We can run multiple nodes in Kubernetes, sir. Uh-huh. Kubernetes cluster contains different components like master nodes and worker nodes. Okay. Yeah. We can communicate with kubectl with What is the purpose of kubectl? yes, sir. We can talk to the Kubernetes cluster. Cluster. Okay. So what it contains? What Kubernetes cluster contains? What Kubernetes Kubernetes cluster contains contains? yes, sir. Control planner or we are called as master node. Yes, master nodes have some components like API server, Okay. scheduler, control manager, etcd. Okay. Yes, sir. And the master node is a configuration with different worker nodes. Okay. Yeah, worker nodes contains different pods and pods contains multiple containers. Good. Okay. Good. What is etcd? What is the purpose of etcd? So, etcd. Hello, sir. Yeah. Go ahead. etcd. Yeah, etcd contains information about all the worker nodes. Okay. Hello, hello. Again. Yes. Like metadata information. Metadata. That means what is meant by metadata? Metadata means number of worker nodes are free, which like basic information like hello. Yeah. Yeah. Go ahead. Yes. Go ahead. Metadata means how many number of nodes are available, how many pods are available. Like Ah, we have all the information, how much good. space is available. Okay. Okay. Good. Good.
So, in real time, what are the environments are available in your organization? Real Yes, time, sir. in your Yes, sir. organization, how many environments are available? Environment. Yes, sir. We have firstly start with development environment, or we call as coding environment, or implement Okay. environment. Okay. Yes, then next QA environment or Good. testing environment, Okay. and pre-production environment, staging environment, or UAT we call as. Yes. Okay. In some different as per the company situation, we also load and performance testing environment also. Yeah. Yes. 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 And then Current finally performance. Yes. so, Most of the companies, they are some other environment is also available. yes, sir, Pilot. production Pilot. environment or live environment, Live we environment. call it that Production. DMZ, demilitarized DMG. environment. Good. Excellent. So, what is CACD? Yes, CI/CD means we call it as a continuous integration and a continuous deployment, sir. Good. Excellent. Okay. Yeah, yeah, yeah. We start with like GitHub source code. Hello, Huh? sir. Yes. Yes. Go ahead. Yeah, developer push the code into the GitHub repository. Hello, sir. Yes. Yes. Go ahead. Yes. Then DevOps engineer take the code and build the build file. We can build the build file with the help of Maven. Okay. Hello, sir. Yes. And Yes. Yes. hello, Jenkins. sir. Okay. Yes. So in GitHub repository, developers are push the code into GitHub repository. Okay. In the GitHub repository, DevOps engineer takes build the file with the help of Maven, and that Mhm. build file stored into Nexus Artifactory tool. Okay. And then, as per the project management requirement, we by using Jenkins, we can deploy the testing environment, that build file. Okay. Good. Okay. Good. Excellent. So, yes, Vasu. చూడండి వాసు కొంచెం. సో కొంచెం చూడండి జాగ్రత్తగా, పేపర్స్ రాసుకోండి. వైట్ పేపర్స్ లేవు వాసు దగ్గర అంతా. సో కొంచెం చూడండి జాగ్రత్తగా. మరి చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో మీకు వేరే వాళ్ళకి. ఓకే. నెక్స్ట్ కేసులో ఎవరు కనిపిస్తున్నారంటే పావని. ఎస్ పావని. ఎస్ పావని. పావని. ఎస్ హ్యాండ్ రైజ్ చేశారు. పావని మీరే నెక్స్ట్ లో ఉన్నారు. ఎస్ పావని. ఓకే. సో హరిప్రియ. ఎస్ హరిప్రియ. హరిప్రియ లైన్ లో ఉన్నారా? హరిప్రియ. ఎస్ హరిప్రియ. ఎస్ హరిప్రియ. ఓకే. సో వాళ్ళు ఎవరు హ్యాండ్స్ రైజ్ చేశారు. సరే సరే చూద్దాం తర్వాత. ఎస్ తర్వాత నెక్స్ట్ ఎస్ ఆజీవలి. ఆజీవలి మీరు ఇది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్పగలరా? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్పగలరా లేదా? ఎస్ సరే. ఓకే. సో జనరల్ గా మనకి ఇప్పుడు చూస్తే సింపుల్ గా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు. అవునా? అతను తన ల్యాప్‌టాప్ ఇక్కడ ఉంటుంది. అతని ల్యాప్‌టాప్. యెస్ ఫ్రెండ్స్. సో అతను ఏం చేస్తాడు? స్ట్రెయిట్ అవే యాక్సెసింగ్ ద వెబ్ పేజెస్. రిక్వెస్టింగ్ ద వెబ్ పేజెస్. రిక్వెస్టింగ్. ఒక రిక్వెస్ట్ పంపిస్తాడు. రిక్వెస్టింగ్ పంపించినప్పుడు మనకేమి ఇక్కడ? యెస్ ఫ్రెండ్స్. డైరెక్ట్‌గా లోడ్ బ్యాలెన్సర్ ఉంటది. ఎల్‌బి. లోడ్ బ్యాలెన్సర్. ఎల్‌బి. లోడ్ బ్యాలెన్సర్‌కి రిక్వెస్ట్ వస్తది. లోడ్ బ్యాలెన్సర్. సో ఎల్‌బి ఏం చేస్తది? స్ట్రెయిట్ అవే యెస్ ఫ్రెండ్స్. సో మనకి వెబ్ సర్వర్లు ఉంటాయి యాక్చువల్‌గా. వెబ్ సర్వర్లు ఇలాగ వెబ్ సర్వర్లు ఉంటాయి యాక్చువల్. సో ఈ వెబ్ సర్వర్లకి రిక్వెస్ట్ ఇలా సెండ్ చేస్తానమాట. సో వెబ్ సర్వర్లకి రిక్వెస్ట్ సెండ్ చేస్తే ఎవరు? లోడ్ బ్యాలెన్సర్. సో ఇది ఒక వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 1, ఇది వెబ్ సర్వర్ 2, ఇది వెబ్ సర్వర్ 3 అట్లా. వెబ్ సర్వర్ 3 అట్లా.
సో అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లో ఎస్ ఫ్రెండ్స్, ఈ వెబ్ సర్వర్ నుంచి కంటెంట్ రిక్వెస్ట్ మళ్ళీ ఇంకో ప్లేస్ కి రీచ్ అయ్యింది. అది ఇంకో సర్వర్, అది ఇది ఇంకో సర్వర్ అది యాక్చువల్. సో ఇవి ఈ సర్వర్స్ మనం ఏమని పిలుస్తామంటే అప్లికేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ 1, అప్లికేషన్ సర్వర్ 2, అప్లికేషన్ సర్వర్ 3, అప్లికేషన్ సర్వర్ 3 ఇలాగా. సో ఎంటైర్ బిజినెస్ లాజిక్ విల్ బి అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. మరి ఇక్కడ ఏముంటాయి సార్? జస్ట్ పేజెస్, ఇమేజెస్, వీడియోస్, సంథింగ్ అలా. ఇక్కడ మరి ఏముంటాయి సార్ అంటే ఇక్కడ ఉన్న కంటెంట్ డిస్ప్లే చేయడానికి వెబ్ కంటెంట్ డిస్ప్లే చేస్తుంటే. సో ఇక్కడ యాక్చువల్ గా బిజినెస్ లాజిక్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్, దిస్ అప్లికేషన్ సర్వర్. సో నెక్స్ట్ ప్లేస్ లో ఇంకో సర్వర్ ఉంటుంది, అది ఫైనల్, అదే డిబి సర్వర్, అదే డిబి. ఎస్, దిస్ ఇస్ వాట్ డిబి. డిబి అంటే ఏంటి? డేటాబేస్ సర్వర్. ఎస్ ఫ్రెండ్స్, డిబి డేటాబేస్ సర్వర్. సో ఇలాగా కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది అనమాట యాక్చువల్గా. సో అంటే మనకి అప్లికేషన్ సర్వర్లో ఏముంటుందంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఉంటుంది. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అంటే ఏంది? బిజినెస్ లాజిక్. సో బిజినెస్ లాజిక్ విల్ బి క్రియేటెడ్ బై యూజింగ్ జావా ఆర్ .NET ఆర్ పైథాన్. అంటే జావా కానీ, .NET కానీ, పైథాన్ కానీ ఉపయోగించి మనం ఈ బిజినెస్ లాజిక్ ని తయారు చేసి ఇక్కడ అప్లికేషన్ సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం. ఇక్కడ ఉంటుంది అప్లికేషన్. సో జావా, పైథాన్, .NET కోడ్ ఇక్కడ ఉంటుంది అనమాట యాక్చువల్గా అప్లికేషన్ సర్వర్ లో. ఇక డిబి అంటే ఏంటి? డిబి అంటే సింపుల్ గా, ఎస్ ఫ్రెండ్స్, డిబి అంటే సింపుల్ గా డేటాబేస్, దానికి సంబంధించింది. సో వెబ్ రిలేటెడ్ కంటెంట్ అంతా ఇక్కడ ఉంటుంది. సో దాన్ని మనం వెబ్ సర్వర్ అని కూడా పిలుస్తాం. వెబ్ రిలేటెడ్ కంటెంట్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్, దాన్ని మనం వెబ్ సర్వర్ అని పిలుస్తాం. సో జనరల్ గా మనం చూస్తే రియాలిటీలో మనకి డిబి సరికి డిబి వచ్చేసరికి మనం చాలా వాడతాం. డిబి అంటే ఎలాగా? డేటాబేస్ ని స్టోర్ చేసుకోవడానికి మనకి సర్వర్ కావాలి, కరెక్టే. కానీ ఆ డేటాబేస్ సర్వర్ లో మనకి ఎస్ ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ వాడతాం. సాఫ్ట్వేర్, డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ వాడతాం. దానికి డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. సో ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ సహాయంతో మనం డేటాని మేనేజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎక్కడ? ఈ సర్వర్ లో. అందుకోసం మనం డిబి సర్వర్ అని పిలుస్తున్నాం. సో ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్లు మనకి ఏమున్నాయి మార్కెట్లో అంటే ఎస్ ఫేమస్, ఇది తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఒరాకిల్, రెండోది ఎస్క్యూఎల్ సర్వర్, మూడోది మైఎస్క్యూఎల్ ఇట్లా మైఎస్క్యూఎల్, నాలుగోది ఎస్ ఫ్రెండ్స్, నాలుగోది ఎస్క్యూఎల్ సర్వర్, మైఎస్క్యూఎల్, నాలుగోది DB2 డేటాబేస్ 2 DB2. తర్వాత ఈ మధ్య కాలంలో మాంగో డిబి, ఎస్ ఫ్రెండ్స్, మాంగో డిబి తర్వాత అరోరా ఎస్, తర్వాత కసాండ్రా, తర్వాత డైనమో డిబి, ఇట్లా ఇవన్నీ డేటాబేస్ సాఫ్ట్వేర్ యాక్చువల్గా. ఈ సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ వేస్తాం. సో సరిపోయింది. అయితే ఇది డేటాబేస్ ని మేనేజ్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్లు మనం ఉపయోగిస్తున్నాం. మరి ఇక్కడ అప్లికేషన్ సర్వర్, ఇది అప్లికేషన్ మేనేజ్ చేయడానికి, అప్లికేషన్ రన్ చేయడానికి కూడా మనకి లోపల ఒక సాఫ్ట్వేర్లు కావాలి బాస్. అరే జావా, పైథాన్ బిజినెస్ లాజిక్ ఉంది కదా, మరి ఇంకేంటి? ఎస్, దీన్ని నడిపించడానికి టు రన్ దిస్ అప్లికేషన్, ఎస్ వి రిక్వైర్డ్ సాఫ్ట్వేర్. మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. దానిని పేరే మనం ఏమంటామంటే ఆ సాఫ్ట్వేర్ నే అప్లికేషన్ సర్వర్ అని పిలుస్తాం. అప్లికేషన్ సర్వర్. అదేం సార్, ఇది సర్వర్ అన్నారు కదా, మళ్ళీ ఇంకో సర్వర్లు ఇంకోటి ఏంది? దాన్ని అలా పిలుస్తాం అన్నమాట. దాన్నే మనం అప్లికేషన్ సర్వర్ అని పిలుస్తాం. అప్లికేషన్ సర్వర్ టు రన్ దిస్ అప్లికేషన్, టు మేనేజ్ ద డేటాబేస్ వి యూస్ దిస్ కైండ్ ఆఫ్ డేటాబేస్ సాఫ్ట్వేర్లు. ఇవన్నీ డేటాబేస్ సాఫ్ట్వేర్లు. ఇలాగా డేటాని మెయింటైన్ చేయడానికి ఎలాగైతే డేటాబేస్ సాఫ్ట్వేర్లు మనం ఉపయోగిస్తున్నామో, ఇక్కడ అప్లికేషన్ సర్వర్ లో కూడా అప్లికేషన్ మెయింటైన్ చేయడానికి, అప్లికేషన్ రన్ చేయడానికి మనం ఒక సర్వర్ ను ఉపయోగిస్తాం ఇంటర్నల్ గా. దాన్ని మనం లాజికల్ సర్వర్ అనుకుంటాం. ఇంటర్నల్ గా ఒక సర్వర్ ను ఉపయోగిస్తాం, అంటే సర్వర్ అనుకోవాలి దాన్ని. మరి వాటి పేర్లు ఏమున్నాయి? ఎస్ అంటే మాకు ఇది అర్థం కావట్లేదు సార్, ఏంది మళ్ళీ సర్వర్ అంటారు, మళ్ళీ ఇంటర్నల్ ఇంకో సర్వర్ అంటారు, అదేంది? ఎన్ని సర్వర్లు ఉంటాయా ఏంటి? ఎస్ ఉంటాయి. సో ఇది నేను స్పెషల్ గా రాస్తున్నా. ఇది అప్లికేషన్ సర్వర్. దిస్ ఇస్ వాట్ అప్లికేషన్ సర్వర్ అనుకుంటే, ఈ అప్లికేషన్ సర్వర్ లో ఏముంటుందంటే బిజినెస్ లాజిక్ ఉంటుంది. బిజినెస్ లాజిక్ అంటే దిస్ బిజినెస్ లాజిక్ was created by Java. This business logic was created by
Python. This business logic will be created by .NET, MS.NET. This is also called as an enterprise application. దీన్ని మనం ఏమవచ్చు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అనొచ్చు, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అనొచ్చు దీన్ని. సో ఈ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ విల్ బి క్రియేటెడ్ బై యూజింగ్ దీస్ థింగ్స్. సో దీన్నే మనం అప్లికేషన్ అంటాం. సో అప్లికేషన్, సో ఎంటైర్ బిజినెస్ అప్లికేషన్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్నే మనం అప్లికేషన్ సర్వర్ అని పిలుస్తాం కదా. సో దీన్నే మనం జనరల్ గా ఈ బిజినెస్ లాజిక్ నే తయారు చేసిన జావా, పైథాన్, .NET వీటన్నిటిని మనం టెక్నాలజీస్ అని పిలుస్తాం కదా. టెక్నాలజీస్ అంటే వీటిని ఇక్కడ మనం చూస్తే బ్యాక్ ఎండ్ అని పిలుస్తాం. బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, వీటిని మనం బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అంటాం. ఫ్రంట్ ఎండ్ కాదు, బ్యాక్ ఎండ్, బ్యాక్ లో ఉంటుంది అనమాట ఇదంతా. సో దీన్నే మనం ఇంకో భాషలో ఈ సర్వర్ నే మనం ఏమని పిలుస్తామంటే బ్యాక్ ఎండ్ సర్వర్ అని కూడా పిలుస్తాం. బ్యాక్ ఎండ్ సర్వర్. వాడు అడుగుతాడు ఇంటర్వ్యూలో, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఏం ఉపయోగించారు మీ ప్రాజెక్ట్ లో, జావానా, పైథానా, .NET అని అడుగుడు. So what is the backend technologies which we used in our project? Please explain అంటాడు. Yes, I have a 4+ years of experience as a DevOps engineer అని మీరు అన్నప్పుడు వాడు ఒకటే క్వశ్చన్ అడుగుతాడు. So what was the backend technologies used in your previous project? Can you explain అంటాడు. Backend technologies అంటే backend technologies అంటే అది కొంచెం అంటే backend అంటే నేను DevOps ఇంజనీర్ కదా సార్, backend ఏంది మరి, సర్వర్ ఎవరు సార్, ఈ బ్యాకెండ్ టెక్నాలజీస్ తో మాట్లాడే వ్యక్తి ఎవరు సార్, DevOps ఇంజనీర్. మరి మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టాడు, 4 years. 4 years నుంచి బ్యాకెండ్ సర్వర్ తెలియదు, బ్యాకెండ్ టెక్నాలజీస్ తెలియదు, అప్లికేషన్ సర్వర్ తెలియదు. 4 years ఎక్స్పీరియన్స్ కొనుక్కున్నారా, వర్క్ చేశారా అని అడుగుతాడు. డౌట్ వచ్చింది అక్కడ. అందుకోసం మనం ఏం చేయాలంటే స్ట్రైట్ గా ఒకటే ఆన్సర్, ఎస్ దిస్ ఇస్ బ్యాకెండ్ సర్వర్, దిస్ ఇస్ అప్లికేషన్ సర్వర్, దీస్ ఆర్ ఆల్ ద బ్యాకెండ్ టెక్నాలజీస్ అని మనం మాట్లాడగలగాలి. సరే బాగుంది, బట్ ఇవన్నీ నడిపించడానికి మనకు ఒక వ్యక్తి కావాలి, ఒక పర్సన్ కావాలి. One fellow is required. This fellow is required to run this kind of business application, this kind of business code. సో దాన్ని అప్లికేషన్ కోడ్ అలా చేయటానికి సంబంధించి ఒక పర్సన్ కావాలి. ఆ పర్సన్ నేను ఏమంటానంటే అప్లికేషన్ సర్వర్ అని పిలుస్తా దాన్ని. ఆ పర్సన్ పేరే అప్లికేషన్ సర్వర్ బాస్. సో అప్లికేషన్ సర్వర్ అని పిలుస్తా. ఆ అప్లికేషన్ సర్వర్ ని ఇక్కడ ఈ సర్వర్ లో నేను ఇన్స్టాల్ చేస్తాను, ఆ వ్యక్తిని ఈ సర్వర్ లో నేను ఇన్స్టాల్ చేస్తాను. అప్పుడు ఆ వ్యక్తి నడిపిస్తా ఉంటాడు స్టోరీ అంతా, ఆ వ్యక్తి. దాన్నే మనం అప్లికేషన్ సర్వర్ అని పిలుస్తాం. అయితే ఇలాంటి అప్లికేషన్ సర్వర్లు ఏమున్నాయి సార్, ఇలాంటి అప్లికేషన్ సర్వర్లు ఏమున్నాయి అసలు రియల్ గా చూస్తే అంటే, ఈ రియల్ గా అప్లికేషన్ సర్వర్లు మనకి ఏమున్నాయి అంటే, ఎస్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అప్లికేషన్ సర్వర్ ఫస్ట్ మనకు ఒక సర్వర్ ఉంది, ఎక్సలెంట్ సర్వర్, అది అపాచే టామ్క్యాట్. ఓహో, అపాచే టామ్క్యాట్, ఓకే, దాని పేరు అది అపాచే టామ్క్యాట్ అప్లికేషన్ సర్వర్. వి మస్ట్ ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ సర్వర్ ఇంటూ యువర్ సర్వర్. ఏ సర్వర్ లో, ఇదే ఇక్కడ మీ అప్లికేషన్ సర్వర్ లోని ఈ సర్వర్ ను కూడా ఇన్స్టాల్ చేస్తాం జనరల్ గా, అపాచే టామ్క్యాట్ అప్లికేషన్ సర్వర్. సో ఈ సర్వర్ కాకుండా ఇంకోటి ఏముంది సార్ మనకి అంటే జేబాస్. ఇదేం సార్, జేబాస్ అప్లికేషన్ సర్వర్, జేబాస్ అనేది. ఇంకోటి ఏంది, ఇది మనకి జనరల్ గా వెబ్ లాజిక్. ఇంకోటి ఏంది మనకి వెబ్ స్ఫియర్. ఎస్, వెబ్ స్ఫియర్. సో వెబ్ లాజిక్, వెబ్ స్ఫియర్, జేబాస్, టామ్క్యాట్. మరి సార్ గతంలో యాక్చువల్ గా వెబ్ స్ఫియర్ అడ్మిన్ ఉండేవాళ్ళు, వెబ్ లాజిక్ జేబాస్ అడ్మిన్ ఎట్లా ఉండేవాళ్ళు, ఆ ఉద్యోగాలు ఉండేవి గతంలో, ఇప్పుడు లేవు అవి. ఎందుకంటే ఈ వెబ్ స్ఫియర్ అనే అప్లికేషన్ సర్వర్ మనం ఈ సర్వర్లు వేస్తే, వెబ్ లాజిక్ అనే సర్వర్ ఈ సర్వర్లు వేస్తే ఏం జరుగుతుందంటే, ఇట్ కన్జ్యూమ్స్ ఎక్స్ట్రా ర్యామ్, కన్జ్యూమ్స్ మోర్ CPU టైం అనమాట. ఇట్ యూటిలైజింగ్ మోర్ CPU టైం. ఇట్ కన్జ్యూమ్స్ more ర్యామ్, మెమరీ. అర్థమైందా? అంటే మెమరీని తినేస్తా ఉంటది ఇది. అంటే ఇది కూడా అంతే, మెమరీని తినేస్తా ఉంటది. అంటే ఇదేంది, హై లెవెల్ అప్లికేషన్ సర్వర్. అంటే లైట్ వెయిట్ కాదు ఇది, హెవీ వెయిట్ అప్లికేషన్ సర్వర్. సో అందువల్ల మనకి ఈ మధ్య కాలంలో ఈ సర్వర్లు చూడలేకపోతాం. అప్లికేషన్ అనే సర్వర్లో ఈ సర్వర్లు మనం ఇన్స్టాల్ చేయటంలో. మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏ సర్వర్ ని ఎక్కువ వాడుతున్నారు అంటే అపాచే టామ్క్యాట్ టు రన్ మై బిజినెస్ అప్లికేషన్, టు రన్ మై కోడ్, టు రన్ మై బిజినెస్ అప్లికేషన్. ఇక్కడ ఈ సర్వర్ లో ఉన్న నా బిజినెస్ కోడ్ ని రన్ చేసుకోవడానికి ఈ ఒక అప్లికేషన్ సర్వర్ నేను ఉపయోగిస్తాను, దాని పేరు టామ్క్యాట్, అపాచే టామ్క్యాట్. అంటే నిన్న మనం చూసాం
Maven వాడిది అపాచీ టామ్క్యాట్ కూడా. సో దిస్ ఇస్ వాట్ లైట్ వెయిట్. దిస్ ఇస్ అ లైట్ వెయిట్ బాస్, దట్స్ ఇట్, లైట్ వెయిట్. మరి ఇక్కడ ఈ వెబ్ లాజిక్ అనేది, ఈ వెబ్ స్ఫియర్ అనేది ఎవరిది అనుకున్నారు? వెబ్ లాజిక్ అనేది ఏమో ఒరాకిల్ వాడిది, ఒరాకిల్ ప్రొడక్ట్. వెబ్ స్ఫియర్ అనేది ఏమో ఐబిఎం ప్రొడక్ట్. అయిపోయింది ఇక. సో అందువల్ల వాటికి ఇబ్బంది వచ్చింది. అందువల్ల ఇది లైట్ వెయిట్ ప్లస్ ఫ్రీగా వస్తుంది. సాల్వ్ అయిపోయింది, నో నీడ్ టు పర్చేస్. అందువల్ల మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ అప్లికేషన్ సర్వర్ లో ఏదైతే ఈ సర్వర్ ఉందో మనం అనుకుంటున్నాం, ఈ సర్వర్ లో మనకి అపాచీ టామ్క్యాట్ ని వాడతాం. సో అపాచీ టామ్క్యాట్ ని మనం ఈ సర్వర్ లో వాడతాం. సో చూసారా, అంటే మేజర్ గా ఈ నాలెడ్జ్ నీకుండా, ఎస్ వి మస్ట్ ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ సర్వర్ ఇంటూ యువర్ సర్వర్. అంటే ఎవరు ఇన్స్టాల్ చేయాలా? ఎస్. సో క్లౌడ్ ఇంజనీర్ ఏం చేస్తాడు? సర్వర్లు తయారు చేస్తాడు అంతే. క్లౌడ్ ఇంజనీర్ సర్వర్లు తయారు చేస్తాడు. మరి డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు? అవసరమైతే ఇన్స్టాలేషన్ మొత్తం చూస్తాడు. ఎందుకు? ఇది లైనెక్స్ సబ్మిషన్ కదా. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్కి లైనెక్స్ రాదు కదా. సో అలాగా సార్, నేను ఒక కంపెనీలో వర్క్ చేశాను, వాడు నన్ను ఏడబ్ల్యూఎస్ మీద వాడుకున్నాడు, నన్ను లైనెక్స్ మీద వాడుకున్నాడు, నన్ను డెవాప్స్ మీద వాడుకున్నాడు. ఎస్, అలా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. లేదు నేను ఏడబ్ల్యూఎస్ నే మెయింటైన్ చేశా, ఏడబ్ల్యూఎస్ లో ఉన్న సర్వర్లు, ఏడబ్ల్యూఎస్ లో ఉన్న సర్వీసెస్, ఆ సర్వీసెస్ లో ఐఏఎం ని మెయింటైన్ చేశాను, ఆ సర్వీస్ లో ఉన్న ఈబిఎస్ ని మెయింటైన్ చేశాను, ఆ దాంట్లో ఉన్న S3 ని మెయింటైన్ చేశాను, దాంట్లో ఉన్న ఎస్ఎన్ఎస్ మెయింటైన్ చేశాను, దాంట్లో ఎస్కేఎస్ మెయింటైన్ చేసేవాడిని, దాంట్లో లోడ్ బ్యాలెన్సింగ్ చేసేవాడిని, అవి ఇవి ఏది పడితే అది చేసేవాడిని. అంటే ఇక్కడ చెప్పుకోవడానికి కూడా నీకు కొంత నాలెడ్జ్ ఉండాలి. ఏం చెప్పాలనేది కూడా నీకు తెలియాలి. ఏం చెప్పాలనేది తెలియాలంటే కనీసం కింద స్థాయి నుంచి అప్లికేషన్ బిల్డ్ తెలియాలి నీకు. యాక్చువల్ అప్లికేషన్ బిల్డప్ ఎలా ఉంటది, అప్లికేషన్ మెయింటెనెన్స్ ఏంటి, ఇదంతా తెలియాలి. సో నేను ఎక్కడ ఎలా పని చేశానని నువ్వే చెప్పుకోవచ్చు. ఎస్. సో ఇది అప్లికేషన్ సర్వర్ ఇలా ఉంటుందా. దిస్ ఇస్ అన్ అప్లికేషన్ సర్వర్. అంటే అప్లికేషన్ సర్వర్ అనేది ఇప్పుడు మాక్సిమం మనం ఏం వాడుతున్నాం మనం అంటే అపాచీ టామ్క్యాట్ వాడుతున్నాం. ఎస్ సార్, మరి అప్లికేషన్ సర్వర్ అంటే ఈ సర్వర్ లో మనం అపాచీ టామ్క్యాట్ ఇన్స్టాల్ చేయాలా ఏంది? ఎస్, వి మస్ట్ ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ సర్వర్. అదర్వైజ్ అప్లికేషన్ కోడ్ నడవదు బాస్, అప్లికేషన్ కోడ్ నడవదు. ఎస్, చాలా మందికి అది తెలియదు. సో ఇలాగనమాట, ఈ 3 4 గుర్తుపెట్టుకొని చెప్పాలి. జేబాస్, వెబ్ లాజిక్, వెబ్ స్ఫియర్, అపాచీ టామ్క్యాట్. సో కొంతమందికి ఇవి తెలియదు అనమాట యాక్చువల్ గా. సరే, ఓకే, అంతవరకు ఓకే అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ గా ఇది బ్యాక్ ఎండ్ అని మనం ఎందుకు అంటున్నాం అంటే, ఫ్రంట్ ఎండ్ ఇంకోటి ఉంది యాక్చువల్ గా, ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఇంకోటి ఉంది అనమాట. అందువల్ల దీన్ని బ్యాక్ ఎండ్ అనాల్సి వచ్చింది. ఫ్రంట్ ఎండ్ ఏముంది సార్ నాకు చూపించండి సార్ అంటే, ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఆల్రెడీ మీకు తెలుసు. సో ఫ్రంట్ ఎండ్ సర్వర్, సో ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో మనం చూస్తే ఆ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఉంటాయి అన్నమాట. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఎలా ఉంటాయి ఏందనేది మనం ఒకసారి చూద్దాం. 1 minute. ఎస్, ఇది ఇది సాధారణంగా ఇంటర్మీడియట్ చదివిన స్టూడెంట్ కి క్లాస్ విన్న అర్థమైంది. మరి మాకెందుకు అర్థం కావట్లేదు సార్? మనం అర్థమైన చెత్త అంతా మనసులో పెట్టుకొని, మైండ్ లో పెట్టుకొని ఇంటి ఎవరికి అర్థమైంది అసలు? ఇంటర్మీడియట్ వాడిని తెస్తే నేను జాబ్ కొట్టిస్తా అంతే. ఆ స్థాయిలో నేను చెప్తున్నా. ఇంటర్మీడియట్ స్థాయి ఇది యాక్చువల్ గా చెప్పాలంటే. ఈ స్థాయిలో ఎక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేరు, నోట్బుక్లు లేవు, పుస్తకాలు లేవు, వెబ్సైట్లు లేవు, యూట్యూబ్లు లేవు, ఏమి లేవు. మరి మీరెందుకు చెప్తున్నారు సార్? అర్థం కాదని అందరికి అర్థమయ్యేలాగా చెప్తాను నేను అంతే. ఓకే, ఓకే. సో ఇది యాక్చువల్ గా అయితే ఇక్కడ ఇది ఇది బ్యాక్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్. అయితే ఫ్రంట్ ఎండ్ ఒకటి ఉంది బాస్. ఎస్, ఫ్రంట్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ ఇది యాక్చువల్. ఇందాక నేను చెప్పాను కదా, దిస్ ఇస్ వాట్ ఫ్రంట్ ఎండ్. ఇది ఫ్రంట్ ఎండ్ సర్వర్. మరి ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో ఏముంటాయి సార్? ఏం లేదు. ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో ఏముంటదంటే HTML కోడ్ ఉంటుంది. ఓకే. తర్వాత ఏంది? CSS, HTML, జావా స్క్రిప్ట్ కోడ్ ఉంటుంది. తర్వాత నోడ్ జేఎస్, అవునా, నోడ్ జేఎస్, తర్వాత నోడ్ జేఎస్, రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, యూనో జేఎస్పీస్, సర్వ్లెట్స్, అంటే జావా వచ్చిన వాళ్ళకి సర్వ్లెట్స్, జేఎస్పీస్ అవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట యాక్చువల్ గా. సో ఇదంతా కూడా మనం ఫ్రంట్ ఎండ్ సర్వర్ అనుకోవచ్చు. ఫ్రంట్ ఎండ్, ఇదంతా ఫ్రంట్ ఎండ్ సర్వర్. దీన్నే మనం ఫ్రంట్ ఎండ్ సర్వర్ అంటాం. ఫ్రంట్ ఎండ్ సర్వర్, ఫ్రంట్ ఎండ్ సర్వర్. సో దీన్ని మనం ఏమంటాం అంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. దీన్నే మనం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్.
సో ఇది మనం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఏది హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, నోడ్ జేఎస్, యాంగులర్, రియాక్ట్, జేఎస్పి, సర్వ్లెట్స్ ఈ మొత్తం ఫ్రంట్ ఎండ్ కిందే వస్తాయి అనమాట జనరల్ గా. సో ఇక ఫ్రంట్ ఎండ్ కింద మనకి అదేం చేస్తుంది డాట్ నెట్ లో అయితే ఏఎస్పి డాట్ నెట్ అది ఫ్రంట్ ఎండ్ కిందే ఏఎస్పి డాట్ నెట్ ఉంటుంది యాక్చువల్గా. దీంతో మనం వెబ్ పేజెస్ ని ఈజీగా తయారు చేయొచ్చు ఏఎస్పి డాట్ నెట్. అది కొంచెం కాస్ట్లీ వర్షన్ కాబట్టి చాలా తక్కువ మంది వాడతారు. అలాగా సరే ఓకే సార్ బాగుంది. మరి ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ అని మీరు అంటున్నారు. మరి ఈ సర్వర్ లో ఉన్న ఈ కంటెంట్ ని రన్ చేయడానికి మనకి ఒక వ్యక్తి కావాలి. ఎస్, ఆ వ్యక్తి ఆల్రెడీ మీకు తెలుసు. ఆ వ్యక్తి పేరే హెచ్టిటిపిడి. అంటే ఏంది ఇది? వెబ్ 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 ప్యాకేజ్, వెబ్ సాఫ్ట్వేర్. దీన్నే మనం ఏమంటాం? వెబ్ సర్వర్. హెచ్టిటిపినే వెబ్ సర్వర్ అని పిలుస్తాం అక్కడ యాక్చువల్ గా. దాన్నే వెబ్ ప్యాకేజ్ అని పిలిచేవాళ్ళం మనం, వెబ్ ప్యాకేజ్. సో వెబ్ ప్యాకేజ్ నే వెబ్ సర్వర్, దాని పేరు ఏంది? హెచ్టిటిపిడి. ఇవన్నీ ఏంటి అంటే వెబ్ సర్వర్లు ఇవి. హెచ్టిటిపి అనేది ఒక వెబ్ సర్వర్. అది ఎక్కడ చేస్తాం మనం? ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్లు ఇన్స్టాల్ చేస్తాం. సో దట్ దీన్ని ఫ్రంట్ ఎండ్ సర్వర్ ని కొన్ని సందర్భాల్లో వెబ్ సర్వర్ అని కూడా అంటారు. ఎస్, ఫ్రంట్ ఎండ్ సర్వరే కానీ వెబ్ సర్వర్ అది. ఎందుకు? మనం దీంట్లో వేసాం కదా హెచ్టిటిపి, దీంట్లో వేసాం కాబట్టి అది వెబ్ సర్వర్ అయిపోయింది. మరి హెచ్టిటిపి కాకుండా ఇంకేమున్నాయి సార్ ఇక్కడ? ఎస్, అంటే అంటే మనకి వెబ్ సర్వర్ లో రకాలు ఏమున్నాయి అంటే హెచ్టిటిపి ఉంది ఒకటి, నెంబర్ 1 హెచ్టిటిపి ఉంది. సో హెచ్టిటిపి తర్వాత ఇంకేముంది సర్వర్లో? ఎస్, హెచ్టిటిపి తర్వాత మనకి ఇంకొక సర్వర్ కూడా ఉంది. అంటే మనకి ఇంకొక వెబ్ ప్యాకేజ్ కూడా ఉంది. దాని పేరు, ప్యాకేజ్ పేరు ఎంజినిక్స్. సారీ ఇట్లా ఉంది, ఎంజినిక్స్, ఎన్జిఐఎన్ఎక్స్, ఎంజినిక్స్. దిస్ ఇస్ ఆల్సో ఏ వెబ్ సర్వర్. సో ఎంజినిక్స్ కాకుండా ఇంకొక వెబ్ సర్వర్ ఏముంది సార్? డబ్ల్యూఐఎస్. అర్థమైంది? డబ్ల్యూఐఎస్ అనేది కూడా ఏంటి? ఒక వెబ్ సర్వర్. అంటే వెబ్ కంటెంట్ రన్ చేయడానికి ఉపయోగించే సర్వర్ పేరే డబ్ల్యూఎస్. అంటే ఈ డబ్ల్యూఎస్ అనేది జనరల్ గా చెప్పాలంటే మనకి .NET అప్లికేషన్స్ లో బై డిఫాల్ట్ గా ఉంటుంది డబ్ల్యూఎస్. .NET అప్లికేషన్ ఉంది కదా, .NET అప్లికేషన్ లో డబ్ల్యూఎస్ ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైనా సరే కొంతమంది డబ్ల్యూఎస్ అంటూ ఉంటారు .NET వాళ్ళు. అరే డబ్ల్యూఎస్ అంటే ఇది అని మీరు అనుకోవాలా. ఓకే, ఇది డబ్ల్యూఎస్ ఎస్ అని మీరు అనుకోవాలి. అసలు సార్ ఈ హెచ్టిటిపి అయినా ఈ ఎంజినిక్స్ అయినా ఈ డబ్ల్యూఎస్ అయినా ఏంటిది? దిస్ ఇస్ వెబ్ సర్వర్. దిస్ ఇస్ బేసికలీ a software. Yes, this is basically a software. So what is the purpose of this software? To display the web content. The content is requested by the end user. Whatever the content is requested by the end user, that will be displayed on the screen. The purpose of HTTP is to display the web content to the end user, end customer. అంటే ఏంది? ఎండ్ యూజర్ ఇక్కడ ఉంటాడు, వాడు తన బ్రౌజర్ నుంచి కనెక్ట్ అవుతాడు. బ్రౌజర్ ఎక్కడ ఉంటుంది? తన ల్యాప్టాప్ లో బ్రౌజర్ ఉంటుంది. ఆ బ్రౌజర్ నుంచి కనెక్ట్ అవుతాడు. ఆ బ్రౌజర్ నుంచి కనెక్ట్ అయిన వెంటనే అప్పుడు హెచ్టిటిపి సర్వర్ పనిచేసి ఈ వెబ్ కంటెంట్ ని వాడికి డిస్ప్లే చేస్తుంది. ఏది? హెచ్టిటిపి సర్వర్, ఎంజినిక్స్ సర్వర్. తర్వాత డబ్ల్యూఐఎస్ అనేది సర్వర్ పేరు అది. మరి డబ్ల్యూఐఎస్ అంటే ఏం సార్ అసలు? వాట్ ఈస్ ద స్టాండర్డ్ నేమ్ ఫర్ ద డబ్ల్యూఐఎస్? ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఆ డబ్ల్యూఐఎస్ అంటే ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. సో ఇలాగనమాట. ఇది ఎంజినిక్స్, డబ్ల్యూఐఎస్. అర్థమైందా? సో ఇంకా ఏమున్నాయి సార్? ఎందుకు మీకు తెలియాలి కదా. మీరు లోపలికి వెళ్ళగానే వాడు ఎంజినిక్స్ అంటాడు, డబ్ల్యూఎస్ అంటాడు, హెచ్టిటిపి అంటాడు, ఇంకోటి అంటాడు స్టైల్ గా. అంటే కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. ఏంది ఇది? మరి ఇదేంద్రా బాబు, అది కూడా ఒక సర్వర్. మళ్ళీ ఇంకోటి ఏంది? TORNADO, టోర్నడో, ఇదొకటి. ఇదన్నీ ఏంటి సార్? ఇవన్నీ వెబ్ సర్వర్లే. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వెబ్ సర్వర్? టు రన్ ద వెబ్ అప్లికేషన్, to related things, to display the all related web things to you. Yes. So web server can provide only for the web related technologies. అంటే ఇవే ఏవి? నీకు కనీసం వెబ్ రిలేటెడ్ టెక్నాలజీస్ కూడా తెలిసి ఉండాలి యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ గా. HTML, CSS, JavaScript, Node.js, సంథింగ్ కాల్డ్ రియాక్ట్, అవునా, యాంగులర్, JSPs. అంటే JSP అంటే ఏంది? JSP, జావా సర్వర్ పేజెస్, సర్వ్లెట్స్, ASP.NET, ఇవన్నీ కూడా. అర్థమైందా? సో
ఇలాగనమాట. సో జనరల్ గా మనకి ASP.NET అప్లికేషన్ రన్ చేయడానికి ఉపయోగించేది ఇది జనరల్ ఇది. బట్ ఎంజినిక్స్ అనేది చాలా పవర్ఫుల్ సర్వర్. సార్ హెచ్టిటిపి కంటే ఎంజినిక్స్ బెస్టా? ఎస్. హెచ్టిటిపిడి ఒకలాగైతే దీనికి మించిన హైయెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేది ఎంజినిక్స్. సార్ మనం ఉపయోగించలేదే. మనం ఉపయోగిస్తామా ఫ్యూచర్‌లో? ఎస్. నెక్స్ట్ కాలంలో ఉపయోగిస్తాం. ఎంజినిక్స్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ లెవెల్. అందుకే ఇప్పుడు ఇవన్నీ చెప్తుంది. సో హెచ్టిటిపి, ఎంజినిక్స్ అలా ఉపయోగిస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి యూజ్ ఎంజినిక్స్. హెచ్టిటిపి కూడా ఉపయోగిస్తాం. బట్ హెచ్టిటిపికి ఎంజినిక్స్ కి డిఫరెన్స్ ఏందో మనం తెలుసుకోవాలా. సో ఈ రెండు కూడా మనకి ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. సింపుల్ గా, వెరీ సింపుల్ గా. సో ఎస్ ఫ్రెండ్స్, అంటే మనం ఏంటి? ఎస్ ఫ్రెండ్స్, టు రన్ ద వెబ్ అప్లికేషన్ వి యూజ్ హెచ్టిటిపి. సో కొన్ని సందర్భాల్లో మనం ఇక్కడ హెచ్టిటిపి రాస్తున్నాం చూసారా? ఇది ఒక వెబ్ సర్వర్ అని నేను అంటున్నాను, అవునా కాదా? హెచ్టిటిపి రాస్తున్నా. ఏమని రాస్తున్నా? హెచ్టిటిపిడి అని రాస్తున్నా. దాన్ని వాళ్ళు కొంతమంది ఏమంటారంటే అపాచీ 2 అని కూడా అంటారు. హెచ్టిటిపిని అపాచీ 2 డిస్ప్లే చేస్తారు. కొంతమంది హెచ్టిటిపి అంటారు, కొంతమంది అపాచీ 2 అంటారు, కొంతమంది అయితే అపాచీ అంటారు. అపాచీ. సో మీరు అర్థం చేసుకోవాలి, అపాచీ అన్నా, అపాచీ 2 అన్నా, హెచ్టిటిపి అన్నా మొత్తం ఒకటే భాష. సో మనం డాకర్ లో కూడా చూసాం. డాకర్ కంటైనర్స్ లో మనం ఒక కంటైనర్ అనేది హెచ్టిటిపి తయారు చేసినప్పుడు అక్కడ అపాచీనే కనపడుతుంది. చూసుకోండి కావాలంటే కంటైనర్స్ లో. సో మనం వెబ్ సర్వర్ ఒకటి కంటైనర్స్ చేసాం కదా, వెబ్ సర్వర్ తోటి కంటైనర్స్. సో ఇది స్టోరీ. సో ఇక్కడ ఈ క్రమంలో నేను మీకు ఒక మూడు రకాలుగా నేను విభజించి చెప్పాను. ఏమని? ఇది సరే ఇది. సో దీన్నే మనం ఏమంటామంటే, ఎస్ ఫ్రెండ్స్, దీన్నే మనం ఆర్కిటెక్చర్ అంటాం. దాన్నే మనం నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. సో ఇక్కడ డీవీలు అట్లా నెంబర్ 3 అంటే 1, 2, 3 అంటే ఏంది? 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు దీన్ని. 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఇది. డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ 3 టైర్ ఆర్కిటెక్చర్? ఎస్, ఐ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆన్ 3 టైర్ ఆర్కిటెక్చర్. ఆ 3 టైర్ ఆర్కిటెక్చర్ లో ఏం జరుగుతుందో నాకు తెలుసు అని మీరు చెప్పగలరు. ఐ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆన్ 3 టైర్ ఆర్కిటెక్చర్. అంటే 3 టైర్ కాకుండా కంపెనీలో ఇంకో టైర్ ఉపయోగించుకో. అంటే ఏంది ఇక్కడ? 3 టైర్ కాదు, 3 టైర్లే కాదు బాస్, 3 టియర్సే కాదు. ఇదిగో ఎంటైర్ ఆర్కిటెక్చర్, ఎంటైర్ ఆర్కిటెక్చర్. ఐ నో వెరీ వెల్ అబౌట్ ఎంటైర్ ఆర్కిటెక్చర్. ఇంకొకటి టైర్స్ పెంచుకుంటాడు వాడు, అట్లా. సో ఈ విధంగా మనకి ఎంటైర్ ఆర్కిటెక్చర్, 3 టైర్ ఆర్కిటెక్చర్ గురించి మంచి నాలెడ్జ్ ఉండాలి మనకి. ఎంటైర్ ఆర్కిటెక్చర్, 3 టైర్ ఆర్కిటెక్చర్ గురించి మంచి అవగాహన, నాలెడ్జ్ ఉండాలి. దిస్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాటిలో ఉపయోగించేది ఏంటి కూడా మనం తెలిసి ఉండాలి. ఎస్ ఫ్రెండ్స్, ఇట్లాగా. సో ఇలాగా మనం ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా నేర్చుకోవాలి ముందు. ఎందుకు? మనం డెవాప్స్ ఇంజనీర్ అంటే కంప్లీట్ గా. సో ఇప్పుడు మనం చూస్తే మీకు కొంత అవగాహన వస్తుంది. సో మనకి చూడండి, డిబి సర్వర్ లో ఇలాంటి సాఫ్ట్వేర్లు ఉంటాయి. డిబి సర్వర్ లో ఈ సాఫ్ట్వేర్లు ఉంటాయి. టు మేనేజ్ ద డేటాబేస్ వి యూజ్ దిస్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. టు మేనేజ్ ద అప్లికేషన్ కోడ్ వి యూజ్ దిస్ సాఫ్ట్వేర్స్. ఏది? అపాచీ, JBoss, WebSphere. To manage the web content we use these things. ఏది? HTTPD, Nginx, IIS ఇవి ఉపయోగిస్తాం మనం ఎక్కడ? వెబ్ కంటెంట్ కి. సో వాడు క్వశ్చన్ ఏమడుగుతాడంటే లిస్ట్ అవుట్ ద వెబ్ సర్వర్స్ అండ్ లిస్ట్ అవుట్ ద అప్లికేషన్ సర్వర్స్ అంటాడు. Yes, correct. You have a 4 years of experience in IT. List out the web servers and list out the application server అంటాడు. అది ఫ్రెషర్ గా నువ్వు ఎక్సలెంట్ గా ఆన్సర్ చెప్తే వాడు ఈజీగా తీసుకుంటాడు. సో లిస్ట్ అవుట్ ద వెబ్ సర్వర్స్ మనకేమున్నాయి? హెచ్టిటిపిడి, సో Nginx, హెచ్టిటిపిడి, Nginx, తర్వాత IIS ఇలాగా. సో లిస్ట్ ఆఫ్ అప్లికేషన్ సర్వర్స్
అప్లికేషన్ సర్వర్స్ లో మనకి ఏమున్నాయి? ఎస్ ఫ్రెండ్స్. సో JBoss, సో WebLogic, WebSphere, WebSphere, తర్వాత Apache Tomcat, APHE Tomcat, ఎస్ Tomcat, Apache Tomcat, అట్లా అన్నమాట. Tomcat ఇలాగా ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఇలాగా లిస్ట్ అవుట్ చేయమంటారు. సో నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వెబ్ సర్వర్ అండ్ అప్లికేషన్ సర్వర్? వెబ్ సర్వర్ కి అప్లికేషన్ సర్వర్ డిఫరెంట్ ఏంటి? సో వెబ్ సర్వర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిస్ప్లే ద వెబ్ కంటెంట్. వాట్ ఈస్ దిస్? వెబ్ సర్వర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ display the web content. What is the application server? The application server responsible for the dynamic content, display the dynamic content, business logic. అంటే ఏం లేదు, అప్లికేషన్ సర్వర్ అంటే ఏం లేదు బాస్. ఇప్పుడు సపోజ్ నువ్వు బ్యాంకింగ్ అప్లికేషన్ ఉంది, బ్యాంకింగ్ అప్లికేషన్ ఎక్కడ ఉంది? ఇది ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. ఎక్కడ నడుస్తుంది? అప్లికేషన్ సర్వర్, అప్లికేషన్ కోడ్ అక్కడ ఉంది, బిజినెస్ లాజిక్ అక్కడ ఉంది, ఇన్సూరెన్స్ అప్లికేషన్, ఎస్ బిజినెస్ లాజిక్ అక్కడ ఉంటుంది. అంటే జస్ట్ వెబ్ రిలేటెడ్ కంటెంట్ జస్ట్ డిస్ప్లే చేసుకోవడానికి వెబ్ సర్వర్లు వాడతాం. ఆ సర్వర్లకి మనం ఇవి వాడుతున్నాం, HTTP ఇంజనీర్స్. కానీ ఇట్లా ఎలా కాదు, ఇది బ్యాంకింగ్ అప్లికేషన్, ఇన్సూరెన్స్ అప్లికేషన్, ఫినాన్స్ అప్లికేషన్, హెల్త్ కేర్ అప్లికేషన్, టెలికామ్ అప్లికేషన్, బిగ్ లార్జ్ అప్లికేషన్స్, బిగ్ స్కేల్ అప్లికేషన్. దీన్నే మనం ఏమంటామంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. కొంతమంది ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ తయారు చేయడానికి పోటీ పడతా ఉంటారు. ఎప్పుడు మనం సింపుల్ గా మనం ఒక బీటెక్ MCA చదువుతాము, దాంట్లో ఒక సబ్జెక్టు జావాను పైథాన్ ఉంటుంది. ఇక్కడ రాసింది ఎగ్జామ్ రాసి పాస్ అవుతాం, వచ్చి రాగానే మాకు ఒక అవకాశం ఏంటి, ఫ్రెషర్ గా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ మేము తయారు చేసి పెడతా ఉంటాం. అక్కడేమో అకాడమిక్ లెవెల్లో చదువుకున్నది, ఇక్కడ ఫ్రెషర్ గా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ నువ్వు తయారు చేయడం నీ చేత కాదు. అందుకోసం నువ్వేం చేయాలా? మళ్ళీ అగైన్ గో బ్యాక్ టు అమీర్పేట్ ఇన్స్టిట్యూట్స్ అండ్ లెర్న్ సంథింగ్. దట్స్ ఇట్. అందుకే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ తయారు చేయడం ఇట్స్ నాట్ సో ఈజీ. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ తయారు చేయడం అంత ఈజీగా ఆషామాష విషయం కాదు. సో అందుకోసం చాలా టైం పట్టింది అది. ఓకేనా? ఇది ఏంది? ఇది మనది వేరు అసలు. యాక్చువల్గా మన స్టోరీ వేరు, మన డెవాప్స్ ఫంక్షనాలిటీ వేరు, మన AWS ఫంక్షనాలిటీ వేరు, మన లైనక్స్ అడ్మిన్ ఫంక్షనాలిటీ వేరు. ఇవన్నీ వేరు అనమాట. ఎస్ ఫ్రెండ్స్. ఓకే, అట్లా మనం ఏం లేదు, వెబ్ సర్వర్ కి, అప్లికేషన్ సర్వర్ కి, DB సర్వర్ కి కొంత మనం డిఫరెన్స్ తెలియాలా. దాన్నే మొత్తం ఏమంటామంటే 3-tier ఆర్కిటెక్చర్ అంటాం, లేదా దాన్నే మనం ఎంటైర్ ఆర్కిటెక్చర్ అంటే ఇంకొక టైర్ పెంచుకుంటా వెళ్తాం అంటాం అవసరం అయితే, ఇంకో టైర్ పెంచుకుంటా వెళ్తాం అవసరం అయితే. అట్లా మన ఇష్టం వచ్చిన టైర్లు పెంచుకుంటూ వెళ్తాం అవసరం అయితే. సో ఈ విధంగా మనం స్టోరీ. మరి ఇప్పుడు మాకు ఈ జెంకిన్స్ లోకి దీనికి సంబంధాలు ఉన్నాయా ఏంటి? అందుకే మీరు చెప్పారా, ఎస్ జెంకిన్స్ మనం మొదలు పెట్టాలంటే దీంతోనే ఇప్పుడు పని. అందుకనే మనం ఇదంతా. సో మళ్ళీ జెంకిన్స్ లో మనం మొదలు పెట్టినప్పుడు మళ్ళీ మనం GitHub చూస్తాం, మళ్ళీ మనం మెవెన్ చూస్తాం. ఎస్ ఫ్రెండ్స్, మళ్ళీ మేము మెవెన్ చూస్తాం, GitHub చూస్తాం, ఈ స్టోరీ అంతా చూస్తాం. సో ఇలాగా అందుకోసం మనం ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. చూసారా? ఎస్. అయితే మీలో కొంతమంది లోపం నేను గమనించింది ఏంటంటే, ఇంకా చాలా మందిలో ఏంటంటే మీ దగ్గర కొంచెం వైట్ పేపర్స్ లేవు. ముఖ్యంగా వాసుదేవ్ దగ్గర 0 వైట్ పేపర్స్, నాకు సంగతి తెలుసు, అందుకే తడబడుతున్నాడు. ఇక ఈయన వేమలయ్య అంటే మనం ఏదో చేపించి అతని చేత కష్టపడి పని చేపించాం, అప్పుడు వర్క్ చేశాడు. ఇక ఆయన చెప్పిన టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ని 200 సార్లు రాపిచ్చా నేనే. ఎన్నిసార్లు? 200 సార్లు రాసిందే పని. ఆయన రాసి ఆ విధంగా అయిపోయింది. ఇక తర్వాత వైట్ పేపర్స్ నాలెడ్జ్ పెంచాం. మరి ఇప్పుడు ఆయన పేపర్స్ రాస్తున్నాడు లేదో మనకేది తెలియదులే కానీ. సో ఎనీవే, ఏదైనా సరే వైట్ పేపర్స్ రాయటం వల్ల అయితే శక్తి వచ్చింది, నీకు ఎనర్జీ వచ్చింది వాసుదేవ్. సో మీరు మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే మీ దగ్గర వైట్ పేపర్స్ లేవు. వైట్ పేపర్స్ ఉంటే అనర్గళంగా మాట్లాడతారు. ఎస్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. వైట్ పేపర్ ఉందా? ఎస్, చక్కగా తప్పులు లేకుండా మాట్లాడవచ్చు, అది వేరే విషయం. తర్వాత ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్యూబర్నెటిస్ అన్నప్పుడు మాట్లాడవచ్చు. క్యూబర్నెటిస్ మీద కనీసం ఒక పేజ్ కంటెంట్ నీ దగ్గర ఉండాలా. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ పక్కన పెడితే ఎక్స్ప్లెయిన్ డోకర్ ఒక పేజీ నీ దగ్గర ఉండాలా, నీ బ్యాక్గ్రౌండ్. ఆ పేజ్ తీసుకొని మాట్లాడు. ఎక్స్ప్లెయిన్ గిట్ అండ్ గిట్ హబ్ అని చెప్పా. సో గిట్ ని మీరు రిమోట్ రిపాజిటరీ అని చెప్పేశారు వెంటనే స్ట్రైట్ అవే. గిట్ అనేది రిమోట్ రిపాజిటరీ కాదు, గిట్ అనేది లోకల్ రిపాజిటరీ. రిమోట్ రిపాజిటరీ గిట్ హబ్.
గిట్హబ్ అనేది రిమోట్ రిపాజిటరీ. సో ఇప్పుడు మనం రిమోట్ రిపాజిటరీ ఎప్పుడైనా సరే మనం గిట్ అనేది లేకుండా గిట్హబ్ తోటి మాట్లాడలేము. గిట్హబ్ అనేది స్వతంత్రంగా మనం మాట్లాడలేము. గిట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. యూ మస్ట్ ఇన్‌స్టాల్ ద గిట్ సాఫ్ట్‌వేర్ ఇంటూ యువర్ లోకల్ మిషన్. థాట్స్ వై గిట్ లోకల్ రిపాజిటరీ మనం ఇదంతా చేస్తాం. అంటే గిట్‌కి గిట్‌హబ్ డిఫరెన్స్ ఏంది? ఇది లోకల్ రిపాజిటరీగా ఉంటది. ఇదేమో రిమోట్ రిపాజిటరీగా ఉంటది. దానికి దీనికి మధ్య కనెక్షన్ ఉంటది యాక్చువల్‌గా. సో వితౌట్ గిట్ వి కెనాట్ ఏబుల్ టు టాక్ విత్ గిట్‌హబ్. చాలా మందికి తెలీదది. గిట్‌హబ్ అనేది సెపరేట్, గిట్ అనేది సెపరేట్ అనుకున్నాం. సెపరేటే కానీ వితౌట్ గిట్ సాఫ్ట్‌వేర్ ఇన్ యువర్ లోకల్ మిషన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టాక్ విత్ గిట్‌హబ్. గిట్‌హబ్ తోటి మాట్లాడే శక్తి ఇంకెవరికి లేదు. వీడికి తప్పితే, గిట్‌కి తప్పితే. అర్థమైందా? వాడికి వీడికి లింక్ అన్నమాట. అందువల్ల యూ మస్ట్ ఇన్‌స్టాల్ ద గిట్ సాఫ్ట్‌వేర్ ఇంటూ యువర్ లోకల్ మిషన్. ఈచ్ అండ్ ఎవ్రీ డెవలపర్ మిషన్, ఈచ్ అండ్ ఎవ్రీ డెవాప్స్ ఇంజినీర్ మిషన్ వి హావ్ ఎ గిట్ సాఫ్ట్‌వేర్. ఎక్కడ? ఈచ్ అండ్ ఎవ్రీ డెవలపర్ మిషన్‌లో గిట్ ఉంటది. ఈచ్ అండ్ ఎవ్రీ డెవాప్స్ ఇంజినీర్ మిషన్‌లో కూడా గిట్ ఉంటుంది. యెస్. గుడ్. సో కొంతమందైతే టెస్ట్ ఇంజినీర్స్ కూడా టెస్ట్ స్క్రిప్ట్స్ కొంతమంది డిజైన్ చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్స్, టెస్ట్ కేసెస్, టెస్ట్ స్క్రిప్ట్స్ ఇవన్నిటిని కూడా మనకి గిట్‌హబ్‌లో పుష్ చేస్తా ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఎందుకు ఫ్యూచర్ టెస్టింగ్ కోసం. అలాగా. సో అది ఒకటి. అదొకటి. తర్వాత వచ్చేసరికి పర్మిషన్స్ మనం అడిగాం. పర్మిషన్స్. సో ఈ పర్మిషన్స్ గురించి బాగా తెలుసుకోండి. పర్మిషన్స్ అనంగానే మీకు రావాలి. సో ఇక్కడ పర్మిషన్స్ అనంగానే మీరు చెప్పాలి. ఎలా చెప్పాలి? పర్మిషన్స్ అనంగానే నీ దగ్గర పేపర్ ఉంటాయి కదా! నువ్వు చెప్పడానికి. లెవెల్స్ ఆఫ్ పర్మిషన్స్, టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ చెప్పాలా. లెవెల్స్ ఆఫ్ పర్మిషన్, యూజర్ లెవెల్, గ్రూప్ లెవెల్, అదర్స్. టైప్స్ ఆఫ్ పర్మిషన్, రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్. సో ఇలాగ లెవెల్స్ ఉంటాయి, టైప్స్ ఉంటాయి. బట్ ఎనీవే ఇవి గాక మనకి యూజర్స్‌కైనా, గ్రూప్‌కైనా, అదర్స్‌కైనా అప్లై చేయడానికి నార్మల్ పర్మిషన్స్ మనం అప్లై చేయొచ్చు. స్పెషల్ పర్మిషన్స్ మనం అప్లై చేయొచ్చు. ఏసీఎల్స్ మనం అప్లై చేయొచ్చు. ఆ మాట మాట్లాడాలి. పర్మిషన్స్ అనంగానే. మళ్ళీ ఆ నార్మల్ పర్మిషన్స్ అంటే ఇలా ఉంటాయి. స్పెషల్ పర్మిషన్స్ అంటే ఇలా ఉంటాయి. ఏసీఎల్స్ అంటే ఇలా ఉంటాయి. చాలు. అయిపోయింది పర్మిషన్స్ అంటే. వాడు ఒకవేళ యూజర్ మేనేజ్‌మెంట్ అడిగితే వాడికి ఒకలాగా అట్లా. యెస్. బానే ట్రై చేస్తున్నావు. కానీ ఏందంటే సరిపోదు. దమ్ము సరిపోదన్నమాట. అంటే నీకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఏమైద్దిలే వన్ డే బ్యాటింగ్ అనేది. ఆ! వన్ డే బ్యాటింగ్ అనేది గతంలో నువ్వు పనిచేసిన ఏరియాలో చెల్లుబాటు అయ్యేది గానీ, ఇప్పుడైతే చెల్లుబాటు కాదు. ఏందంటే నువ్వు గతంలో జావానో, పైథానో, డాట్ నెట్ మీద పనిచేసి ఉంటావనుకో. దాంట్లో ఏందంటే వాస్ట్ సిలబస్. ఆ వాస్ట్ సిలబస్‌లో సరేలే ఇంక ఈడు ఇంతకు మించి చెప్పలేడులే అన్నట్టు ఫీలింగ్ అవుతాడు వాడు గూడా. అడిగేవాడు గూడా ఏందంటే, ఇంత వాస్ట్ సిలబస్ మీద ఏదోలే ఏదో 4 మాటలు చెప్తే అయిపోద్ది తీసుకుందాం అట్లా. కానీ ఇది అట్లా కాదే. ఇది వాస్ట్ సిలబస్ ఏముంది తక్కువ కంటెంట్ ఇది. ఆ తక్కువ కంటెంట్‌నే బాగా ప్రిపేర్ అయ్యి బాగా చెప్పగలగాల. చెప్పాను గదా! నంబర్ 1 పేజ్, నంబర్ 2 పేజ్, నంబర్ 3 పేజ్ 3 పేజీలే. ఓకేనా? సో, రేపు యెస్ ఫ్రెండ్స్. సో, మీ అందరికీ మ్యూట్ సౌకర్యం ఇచ్చాం గదా! రేపు మీరు కొంతమంది ఏం జేస్తారంటే, నేను లాగిన్ అవుతాను. దేనికోసం అంటే మాక్ ఇంటర్వ్యూస్ కోసం. అల్టిమేట్‌గా మన లక్ష్యం ఏందంటే ఉద్యోగం రావాలి. అంతే. దానికోసం మనం ఏదైనా చేయాలి. కష్టపడి పని చేయాలి. అంతే. సో, ఈ కష్టపడి పని చేసే క్రమంలో ఏందంటే మనకి కొన్ని కొన్ని తెలియని విషయాలున్నాయి. అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? మన టయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? కొంతమందికి భయం ఎక్కువ. టయాన్ని సద్వినియోగం ఎలా చేసుకుంటారంటే వాళ్ళు అంటే మీకు మీ డ్రాబ్యాక్స్ మీకు చెప్తేనే గదా తెలిసేది. వాళ్ళు కొంతమంది టయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారంటే నేను చెప్తా వినండి. ఎలా చేసుకుంటారో తెలుసా? సింపుల్‌గా సార్ 8:30కి క్లాస్ పెడతాడురా. మాక్సిమం 10:10కి అయిపోద్దనుకో. 10 పీఎం అంతే గదా! క్లాస్ ఎన్ని గంటలకురా? రాత్రి 8:30కి. అరే! పగలంతా ఏం చేయాలిరా? 6 గంటల నుంచి 8 గంటల దాకా పనే లేదు. అప్పుడు లేదు గాబట్టి మనం ఏం జేస్తాం? కరెక్ట్‌గా 10 గంటలకు నిద్ర లేస్తాం. 10 ఏఎం. 10 ఏఎం నిద్ర బ్రష్ చేసి 11. 11 నుంచి హాస్టల్‌కెళ్తాం. హాస్టల్‌లో ఎవడో ఒకడుంటాడు. వాడు అన్నం లేదు, సాంబార్ లేదు, పప్పు లేదు. టిఫిన్ లేదు. ఎవడురా నువ్వు అని వాడి మీద కొంచెం సేపు కోప్పడతాం. మళ్ళీ పాత క్రికెట్ మ్యాచ్ చూస్తాం. మళ్ళీ 12 అయిద్ది. 12 అయ్యి కొంచెం టీ తాగి టిఫిన్ చేసి 1 అయిద్ది. 1 అయ్యేలోగా అన్నం తింటాం. అన్నం తిని నిద్రపోతాం. నిద్రపోయి పడుకుంటాం. పడుకున్న తర్వాత సల్లగా లేసి మళ్ళీ 6 గంటలకు టీ తాగుతాం. టీ తాగి మళ్ళీ 8:30కి క్లాసొస్తాం. ఇలాగా మనం 2 నెలలు చేస్తాం. 2 నెలలు చేస్తే మూడో నెలలో సబ్జెక్ట్ మీద గ్రిప్ పోద్ది.
మీలో కనీసం 30 మంది ఇదే కేసు, ఒక 30 మెంబర్స్ ఇదే కేసు. కొంతమందికి అయితే కదిలినా భయమే, పడుకున్న భయమే, టిఫిన్ చేసేటప్పుడు కూడా భయం. ఏం భయం? ఇంట్లో వాళ్ళు ఏమంటారో, జాబ్ తొందరగా కొట్టి ఏదైనా చక్కదిద్దుకోవాలి మన ఫ్యామిలీని, నేను చక్కగా తయారవ్వాలా, అసలు ఈ సబ్జెక్ట్ ఏందో, ఇది ఎలా ఉంటుందో చదువుకోవాలా, అట్లా వాళ్ళు 6 గంటలకి నిద్రలేసి ప్రశాంతంగా 10th క్లాస్ పిల్లోడు ఇంగ్లీష్ చదివినట్టు చదువుతారు. ఇక ఎందుకంటే వాళ్ళకి ఏదో ఎదగాలనే ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు ఆ 30 మంది కూడా నేనేం చెప్తానంటే, ఆ 30 మంది కూడా దయచేసి మారండి. మారి చదవడానికి ట్రై చేయండి సబ్జెక్ట్ మొత్తాన్ని. ఇప్పుడు ఈ రోజు నేను చెప్పిన ఈ కంటెంట్‌ని రాసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను గదా! వెబ్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, ఈ కంటెంట్ ఏదైతే ఉందో, ఈ కంటెంట్‌ని కూడా రాసుకోండి. చాలా చాలా వెరీ వెరీ ఎక్సలెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవడికి అర్థం కాదు ఇది కంటెంట్ అసల. ఈ కంటెంట్‌లో వెబ్ సర్వర్ అంటే ఏంది? అప్లికేషన్ సర్వర్ ఏంటి? దేనికి ఎందుకు ఉపయోగిస్తాం? ఏ సర్వర్ ఏందో కూడా కొంతమందికి తెలీదు. ఈవెన్ 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి వస్తారు లోపలికి. కానీ సరే జేబాస్ అంటే ఏందిరా? ఐ డోంట్ నో. ఐ నో ఓన్లీ డెవాప్స్ అంటాడు. అరే జేబాస్ తెలియకుండా డెవాప్స్ ఏందిరా? ఎక్కడ ఉపయోగిస్తాం జేబాస్? ఐ డోంట్ నో బాస్. సరేలే వెబ్ లాజిక్, వెబ్ స్ఫియర్ అయ్యి అసలు తెలియవు నాకు. నాకు ఒకటే తెలుసు డెవాప్స్. అంటే చూడండి ఎంత దారుణంగా ఉన్నారు. అలాంటి కేసుల కంటే మీరు బెస్ట్ అవుతారనుకుంటున్నాను. మాక్సిమం 10 కల్లా క్లోజ్ చేస్తానులే. మీరెవరు భయపడొద్దు, కంగారు పడొద్దు. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో టైం అనేది నా చేతిలో ఉండదు. అది కొంచెం సాగినప్పుడు నేను తప్పదు. ఏం చేస్తావు? అది 10, 15, 10 అట్లా 20 నిమిషాలు అవుతుంది. అందుకోసం నేను 10కే కంప్లీట్ చేసే విధంగా ట్రై చేస్తాను. అంటే 8:30 నుంచి 10 దాకా సరిపోద్ది టైము. ఈ లోపల ఇదంతా ఏందంటే మీకు దేవుడిచ్చిన వరం అనుకోవాలా. 8:30 క్లాసు 8:30 క్లాసు దేవుడు మీకిచ్చిన వరం అనుకోవాలా. ఎందుకు సార్ అట్లా అంటారు మీరు? అంటే ఏం లేదు. ఉదయాన్నే 6 గంటలకి టెన్షన్ లేకుండా నిద్రలేసి ప్రశాంతంగా చదువుకొని 9 గంటలకు టిఫిన్ చేసి, మళ్ళీ 10 గంటల నుంచి అలా మళ్ళీ 2 గంటల దాకా చదివి, మళ్ళీ 2 గంటల నుంచి అలా మళ్ళీ 6, 7 దాకా చదువుకొని, గంట మళ్ళీ టీ తాగడానికి చేసుకొని, మళ్ళీ 8:30 క్లాస్‌కి ఎంత ఉపయోగమైన క్లాస్ ఇది తెలుసా 8:30? ఎక్సలెంట్ ఎనర్జిటిక్ క్లాస్. చాలా మందికి అది తెలీదు. ఇంత టైం అంతా మీకు కలిసొస్తుంది యాక్చువల్‌గా. ఈ టైం మొత్తాన్ని మీరు ప్రిపరేషన్‌కి సద్వినియోగం చేసుకోవాల. కాబట్టి ఎటువంటి పనులు పెట్టుకోకుండా ఈ టైంని మీరు సద్వినియోగం చేసుకుంటే బెస్ట్. ఇక మనం నెక్స్ట్ టాపిక్‌లో జెంకిన్స్ అనేది గ్లాసు మంచినీళ్ళు, వాటర్ తాగినంత ప్రశాంతంగా మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనకు చాలా తెలుసు ఇప్పుడు. అన్నీ తెలుసు చాలా. ఇక దాన్ని జెంకిన్స్ అనేది ప్రశాంతంగా నేర్చుకుంటాం. తర్వాత నెక్సస్ అనేది చాలా డెడ్ ఈజీగా నేర్చుకుంటాం. ఇక యాన్సిబుల్, టెరాఫార్మ్ అయితే ఈజీగా నేర్చుకుంటాం. అట్లా అన్నమాట. యాన్సిబుల్, టెరాఫార్మ్ డెడ్ ఈజీగా నేర్చుకోగలం. ఎందుకంటే ప్రతిరోజు మీకు తెలియకుండానే కొంత కొంత కాన్సెప్ట్ వేరే వేరే కాన్సెప్ట్‌లోయి కూడా నేను కలిపి చెప్తూ ఉంటాను. బేసిక్ కోసం అట్లా. అప్పుడు లాస్ట్‌కొచ్చేసరికి మీకు అర్థమైతది. ఇక ప్రాజెక్ట్‌లంటావా? అసలు మనం ఏ ప్రాజెక్ట్‌లు చెప్తున్నాం, ఏం చెప్తున్నాం టోటల్‌గా ఇవే ప్రాజెక్ట్స్. వీటినే ప్రాజెక్ట్‌లాగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అయితే నేను కొంచెం కన్క్లూజన్ ఇస్తా. మీరు ఈటిల్లో ఏ ప్రాజెక్ట్‌లు పెట్టుకోవాలో కొంతమందికి తెలియటంలా. ఈ ప్రాజెక్ట్‌లేనా? ప్రాజెక్ట్ అంటే ఇదేనా? ఆయన ఊరకు మనం మాట్లాడే ప్రాజెక్ట్ అంటాడేంది? ఆయన ఊరకు ఎక్స్‌ప్లెయిన్ చేసేది ప్రాజెక్ట్ అంటాడేంది? అది ప్రాజెక్టే. సీఏసీడీ ఒక ప్రాజెక్ట్ పెట్టుకో. క్యూబర్నెటిస్ ఒక ప్రాజెక్ట్ పెట్టుకో. డాకర్ ఒక ప్రాజెక్ట్ పెట్టుకో. గిటబ్ ఇంకో ప్రాజెక్ట్ అట్లా పెట్టుకో. అలా చేశాను నేను ఈ ప్రాజెక్ట్‌లో. ఇదే వర్క్ చేశానని చెప్పుకో. ప్రాజెక్ట్ అంటే అదే గదా! ఏముంది? ఈ ప్రాజెక్ట్‌లు ఎట్లా ఉంటాయి. సరే నేను ఇంకా చెప్తానులే ఉంది టైము. మళ్ళీ యాన్సిబుల్, టెరాఫార్మ్ వాటిలో గూడా ఉంది. సో, ఇంతవరకు మీరు కొంచెం కాన్సంట్రేషన్ చేయండి. ఓకేనా? చేద్దాం. ఓకే. సో, అండ్ యెస్ ఫ్రెండ్స్. సో, అందరూ మావెన్ అనేది ఎగ్జిక్యూషన్ చేసారా? కొంతమంది ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందా? యెస్ ఫ్రెండ్స్. ప్రాబ్లమ్ వచ్చిందా ఎవరికన్నా? మాక్సిమం రాదులే. నేను ఇందాక చాలా జాగ్రత్తగా చెప్పాను గదా! నిన్న యెస్టర్‌డే. అవునా? యెస్. ప్రాబ్లమ్ ఎవరికన్నా వచ్చిందా? రాలేదు గదా! ఓకే. సో, మళ్ళీ మనం నెక్స్ట్ మీట్ అవుదాం. 10 అయింది గాబట్టి. ఓకేనా? టుమారో క్లాస్‌లో మీట్ అవుదాం. టుమారో క్లాస్‌లో మనం పూర్తి స్థాయిలో ఒక మంచి ఎనర్జిటిక్ క్లాస్‌ని తీసుకుందాం. ఆ తర్వాత కొంతమందికి నేను మాక్ ఇంటర్వ్యూస్ పెడతాను రేపు గూడా. చూడండి జాగ్రత్తగా అటెండ్ అయ్యేవాళ్ళు కొంత ఏందనేది మీకు అర్థమవుతది. హ్మ్. ఓకే. సో, let us stop here for today and we discuss tomorrow. Thank you. Thank you so much and see you tomorrow. Bye friends. Good night.